హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ, చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి ప్రభు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ, ఆ దేవుడు అనుగ్రహించినటువంటి ప్రవచనమైనటువంటి వాక్యాన్ని మీకు అందించడానికి మేము ముందున్నానండి. దేవుడు సెలవిచ్చినటువంటి ఏ మాట కూడా తప్పిపోదు. హల్లెలూయా. గనక మీ అందరి జీవితాలలో ఈరోజు ఎన్నో వాగ్దానాలు దేవుని ద్వారా మీరు పొంది ఉండవచ్చు. లేదంటే ఆ యొక్క ఫస్ట్ రోజున తీసినటువంటి వాగ్దానమే మీ వాగ్దానముగా మార్చుకుని దాని కొరకు ప్రార్థిస్తున్నారేమో, నేనైతే ఎరగను. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క వాగ్దానాలు నెరవేర్చు కాలము సమీపమైంది. ఆమేన్. మీ వాగ్దానము, మీ యొక్క అద్భుతం, మీ యొక్క విడుదల ఆసన్నమైంది. మీ యొక్క గొప్పదైనటువంటి బ్రేక్ త్రూ దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆమెన్. నౌ అయితే ఈ యొక్క అద్భుతం జరగబోతుంది అన్నప్పుడు, మీ వాగ్దానాలు నెరవేర్చబడబోతా ఉన్నాయి అని నేను చెప్పినప్పుడు, మనం అందరం ఏమనుకుంటాం, మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఉన్నటువంటి కష్టంలో దేవుడు కనిపించడం లేడనుకుంటాం. శత్రువు యొక్క అటాక్ ఎక్కువైపోయింది, దేవుడి అద్భుతం నాకు కనుమరుగైపోయిందంట. ఇదిగో ఈ కష్టం ఎంత అధిగమించిందంటే నేను కనీసం ప్రార్థించలేకపోతున్నాను అంటారు. లేదంటే ఈ యొక్క సాతానుడి యొక్క అటాక్ ఎంత బలంగా ఉందంటే నేను కనీసం నిద్రించలేకపోతున్నానంటారు. లేదంటే నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదంటారు. లేదంటే నేను కనీసం వాక్యం చదవటానికి కూడా ఇదిగో నాకు అది ఆ మనస్సు రావటం లేదు. ఎందుకంటే నా కష్టం అంత అధిగమించింది, నా రోగం అంత గొప్పగా మార్చబడింది అంటాం. అయితే ఈరోజు అటు ఆ విధంగా ఫీల్ అవుతున్నటువంటి మీకే దేవుడు సెలవిస్తున్నటువంటి ఈ మాట. ఆమెన్. గనుక గెట్ రెడీ. ఇదిగో ఆ యొక్క గొప్పదైనటువంటి ప్రమోషన్, గొప్పదైన ఎలివేషన్, గొప్పదైన డెలివరెన్స్, గొప్పదైనటువంటి సమృద్ధి, గొప్పదైనటువంటి ఆశీర్వాదం, గొప్పదైనటువంటి స్వస్థత కార్యము దేవుడు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. అమ్మ, ప్రతిసారి ఈ విధంగానే అంటా ఉన్నావు కానీ నాకు ఇంకా జరగటం లేదు అని మీరు అనుకుంటుండవచ్చు. కానీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలండి. అబ్రహాము 90 సంవత్సరాలు, 97 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు, సారా 90 సంవత్సరాల వరకు ఏ విధంగా నమ్మి ఉండవచ్చు? అంటే నువ్వు అన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటారా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ చూడండి, వారికి జరిగినట్టే నీకు జరగాలని లేదు. హల్లెలూయా. హిజ్కియాకు 2 సెకండ్ల ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని మార్చివేసింది. లాస్ట్ వీక్ మనం చూసాం. ఒక 2 నిమిషాల ప్రార్థన చూడండి. ఒక ఘనురాలైన స్త్రీ ఎలీషా అనే ప్రవక్త కాలంలో తన కొడుకు మరణిస్తే ఒకటే రోజులో, ఒకటే గంట లేకపోతే 2-3 గంటల్లో, ఒక రోజులో తన మరణించిన కుమారుని మరలా తిరిగి పొందుకుంది. ఆ విశ్వాసము హల్లెలూయా ఈరోజు మీ అందరికీ కలుగును గాక. ఆమెన్. గనుక నీ సమస్యను చూడొద్దు, యేసయ్యను చూడాలి. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క సమస్య కంటే గొప్ప దేవుడు యేసు ప్రభు మనందరి జీవితాలలో మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. గనక కొన్ని వాక్యాలను మనం ధ్యానించినప్పుడు ఏం జరుగుతుందంటే, అందులో ఉన్న అద్భుతం నా జీవితానికి నేను అప్లై చేసుకొని ప్రార్థిస్తాను. కనుక ప్రతి వాక్యము, ప్రతి సన్నివేశం బైబిల్ గ్రంథంలో ఎందుకున్నాయంటే అండి, అవి నీ జీవితానికి నువ్వు అప్లై చేసుకొని దానిలో నడిచే అద్భుతాన్ని నీవు అదే రీతిలో, లేదంటే అంతకంటే గొప్ప రీతిలో పొందుకోవాలని. ఆమెను. గనుక ఈ అద్భుతం మీ జీవితంలో జరుగులాగానే ఈరోజైతే ప్రార్థించుకుందామండి. బలంగా ప్రార్థిస్తాం, ఇంకా విశ్వాసం ఉంచుదాం, ఇంకా గొప్పది యేసయ్య నుండి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆమెన్. మేమైతే చూడండి, కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని చూడొద్దు. హల్లెలూయా. అయితే అందరికీ, కొంతమందికే సాధ్యం అనుకుంటారు కానీ కాదండి. యేసు ప్రభుని నమ్మిన ప్రతి బిడ్డకి ఇది సాధ్యమే. ఆమెన్. ఇది సాధ్యం. ఎందుకు అంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనక. హల్లెలూయా. అసాధ్యమైనటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. గనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతమంది జీవితాలైతేనే మరి ఉన్నాడో వారందరికీ అద్భుతాలు జరగడం సమస్తము సాధ్యమే. ఆమేన్. ఈ యొక్క సన్నివేశం ఏంటంటే, ఆ యొక్క యెరూషలేము అంటే ఇజ్రాయేలు దేశము హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి టైంలో, హిజ్కియా అనేటటువంటి కింగ్ పరిపాలిస్తున్న టైంలో అష్షూరు రాజు దండెత్తి ఈ దేశం మీదకి రావడం జరుగుతుందండి. అయితే ఈ హిజ్కియా ఏం చేస్తారంటే, ఆ యొక్క ఉత్తరాన్ని పట్టుకొని దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిస్తాడు.
ఆమేన్. చూడండి, ఇదే హిజ్కియా తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు కన్నీటితో ప్రార్థించినప్పుడు ఆ యొక్క గడియారం వెనకకు జరిగి ఆయన ఆయుష్ పొడిగించబడి మరలా వచ్చినటువంటి అదే హిజ్కియాకి మరొక ప్రాబ్లం వచ్చింది. చూడండి, ఇప్పుడు దేశం ఆయన ప్రజల మీదకి వచ్చింది కనుక ఒకసారి అద్భుతం జరిగించిన దేవుడు మరలా 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 జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. అయితే నీ పని ఏంటంటే నీవు మరలా 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 విశ్వసించడానికి సిద్ధంగా ఉండాలి, పొందుకొనడానికి సిద్ధంగా ఉండాలి, వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నా దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడని నమ్మిక, విశ్వాసం ఉంచాలి. ఆమేన్. చూడండి, పరలోకంలో విశ్వాసం ఎంతో గొప్పదైనటువంటి క్రియగా పరిగణించబడుతుందండి. విశ్వాసికి గొప్పదైన స్థలం ఉంది. నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, సంఘంలో నేను ఇంత విశ్వాసం ఉంచితే నాకు రివార్డ్ రావటం లేదు అనుకుంటుండొచ్చు, కానీ అది దేవుడి దృష్టికి అయితే విశ్వాసం అనేది గొప్పదైనటువంటి క్రియ. ఆమేన్. చూడండి, ఒక పత్రికనే రాయబడిందండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం వలన ఈ వ్యక్తి ఇది పొందుకున్నాడు, విశ్వాసం వలన అబ్రహాము, విశ్వాసం వలన సారా, హల్లెలూయా, విశ్వాసం వలన గిద్యోను, విశ్వాసం వలన బారాకు, విశ్వాసం వలన సంసోను, విశ్వాసం వలన అనేకులు గొప్ప గొప్ప కష్టాల నుండి తప్పించబడ్డారని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ఈరోజు ఆ తప్పించబడే విశ్వాసివి నీవు అవుదువుగాక. ఆమేన్. ఆ యొక్క గొప్పదిన అద్భుతాన్ని పొందుకునే విశ్వాసివి నీవుగా ఉందువుగాక. నీ కుటుంబంలో నీవు గొప్ప విశ్వాసివిగా ఉందువుగాక. నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించుకునే గొప్ప విశ్వాసివిగా నీవు ఉందువుగాక. కుటుంబాన్ని కాపాడుకునే విశ్వాసిగా నీవు ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక విశ్వాసం అనేది గొప్పదండి. గనుక ఈరోజు మీ యొక్క విశ్వాసం యొక్క పరిమాణం కొంచెం పెంచుకోవాలి. ఆమేన్. కొంచెం కొద్దిగా ఉందనుకోండి, ఇంకొంచెం ఎన్లార్జ్మెంట్ జరగాలి, కొంచెం మీరు లాగాలి. హల్లెలూయా. కొంచెం ఉంది, కానీ ఆ విశ్వాసం నేను ఇంకొంచెంగా పెద్దదిగా చేసుకున్నందుకు, నా యొక్క నిరీక్షణ ఇంకొంచెం పెద్దదిగా చేసుకున్నందుకు నాకేమీ జరగలేదు అనవు, నువ్వు గొప్పది జరిగింది నా జీవితంలో అంటావు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంకొంచెం నీ విశ్వాసాన్ని పెంచుకుంటావు. కనుక ప్రార్థించాలి, విశ్వాసం ఉంచాలి, వాక్యాన్ని పట్టుకోవాలా. హల్లెలూయా. నమ్మిక ఉంచి ఇంకా సాగిపోతూనే ఉండాలి యేసయ్యలో. ఆమేన్. నెవర్ గివ్ అప్. దేవునిలో గివ్ అప్ చేయకూడదండి. హల్లెలూయా. గనక ఈరోజు హిజ్కియా కూడా గివ్ అప్ చేయలేదు. చూడండి, కష్టమే ఉంది, ఆయన చుట్టూ నష్టమే ఉంది, శత్రువే ఉన్నాడు. నీ చుట్టూ శత్రువు ఉండొచ్చు, నీ చుట్టూ ముట్టడి దిబ్బ వేసినటువంటి ఆ యొక్క శత్రువు హిజ్కియా చూస్తున్న విధముగా నీ యొక్క రోగం, నీ బలహీనత, నీ యొక్క పరిస్థితి, నీ బిడ్డల భవిష్యత్తు ఏమీ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకోండి. శత్రువు యొక్క పన్నాగం, శత్రువు యొక్క క్రియ నీకు గొప్పగా కనిపిస్తూ ఉంది, కానీ దేవుడు ఆ టైంకి నాతో ఏం మాట్లాడుతున్నాడని వినాలి. ఆమేన్. ఆ టైంలో నీవు నమ్ముకున్న నీ దేవుడని యెహోవా, హల్లెలూయా, ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడని ఒకసారి ఈ బైబిల్ గ్రంథాన్ని తెరవాలండి. ఆమేన్. అప్పుడు దేవుడు నీతో ఆ సిచ్యువేషన్కి, ఆ సన్నివేశానికి నీతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. దాన్ని పట్టుకొని ప్రార్థించాలి. ఆమేన్. కనుక ఈరోజు అటువంటి గొప్పదైనటువంటి పరిస్థితులున్న ప్రతి ఒక్క కుమారుడు, కుమార్తెమైనటువంటి నీతోనే దేవుడి మాట సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ వాక్యం మీ అందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఏం వాక్యం అంటారా? చూడండి, ఇక్కడ అష్షూరు రాజు హిజ్కియా యొక్క దేశం మీదకి వచ్చాడు. అప్పుడు మరి హిజ్కియా వెళ్ళి ప్రార్థిస్తాడు దేవుడికి, అయ్యా ఈ యొక్క శత్రువు బలం ఇంకా పెరిగిపోతా ఉంది, ఏంటి తండ్రి, నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి, నా దేశం పరిస్థితి, నా ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రార్థించినప్పుడు ఇక్కడ హిజ్కియాకి మరి దేవుడు ఆన్సర్ చేసినటువంటి విధానం ఒకసారి చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు 29వ వచనం చూద్దామండి. మరియు యెషయా చెప్పినది ఏమనగైతే ఈ యొక్క మాట యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా వద్దకు రప్పించబడతా ఉంది. ఆమేన్. కాబట్టి యెషయా వలె ప్రవక్తలైనటువంటి వారిని, లేదంటే మరి కృపను బోధించేటటువంటి బోధకులని మనము ఎంతగానో ఆనర్ చేయాలండి. ఆమేన్. ఎందుకంటే మనము వినయము చూపించాలి వారి పట్ల, ఎందుకంటే వారు దేవుడి ద్వారా పంపబడినటువంటి వారు. హల్లెలూయా. యేసయ్య ద్వారా ఏర్పరచబడినటువంటి బిడ్డలు వారు, దైవజనులకి మనము గొప్పదైనటువంటి స్థానం మన జీవితాల్లో, మన కుటుంబంలో ప్రతి చోట ఇవ్వాలి. ఆమేన్. నా ఇక్కడ యెషయా అనే ప్రవక్త వస్తున్నాడు దేవుని మాటను తీసుకొని. చూడండి ఏమని చెప్తున్నాడంటే, యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన యగును. ఆమేన్. చూడండి, ఇక్కడ హిజ్కియా అనే స్థలంలో మీ పేర్లు ఉంచుకోండి.
హల్లెలూయా. మీ పేరు ఉంచుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క అద్భుతం నీకే జరిగితే, ఈ యొక్క అద్భుతం నీదే అయితే, నీ పేరు ఉంచుకొని ఇక్కడ ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని ఒక్కసారి మీ యొక్క మనస్సులను ఆ యొక్క స్క్రిప్చర్‌లోనికి తీసుకువెళ్దాం. ఆ యొక్క లేఖనంలోనికి తీసుకువెళ్దామండి. ఆమేన్. హిజ్కియా నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతటదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషం ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. అంటే నీవు ఈ విధంగా మారాలని ఎవరికి ఇంట్రెస్ట్ అండి అంటే దేవుడికంట. చూడండి, ఈ యొక్క అద్భుతం ఎవరి ద్వారా జరిగిస్తున్నా అంటే యెహోవా దేవుడు ఆసక్తితో. చూడండి, ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, ఒక పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు, ఒక కళాకారుడు అనుకో, ఒక పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు. ఆ పెయింటింగ్ని ఎంత ఆసక్తితో ఆయన వేస్తాడంటే అది చక్కగా నిర్మాణం అయ్యే వరకు అంత చక్కటి పెయింటింగ్ని చేసి ఎన్నో రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటారు. అంటే ఆసక్తి అంటే ఏంటంటే అది జరిగే వరకు వదిలిపెట్టకపోవడం ఆసక్తి. మరి నీ జీవితంలో ఈ అద్భుతము, ఏ అద్భుతమైన, ఏ స్వస్థత అయినా, ఏ అద్భుతమైన జరిగించాలని ఎవరికి ఆసక్తి అంటే మన తండ్రి అయిన దేవుడికి ఆసక్తి అని దేవుని వాక్యం సెలవిస్తాను. చూడండి, ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఆమేన్. ఎంత గొప్పదైన దేవుడు మన దేవుడు, మన తండ్రి ఎంత గొప్ప దేవుడు. చూడండి, నేను ఆశీర్వదించబడటం ఆయనకు ఆసక్తి. హల్లెలూయా. చూడండి, నా బిడ్డలు ఆ భవిష్యత్తులో గొప్పవారుగా మార్చబడాలి కాబట్టి వారి కోసం నేను ఏమైనా కష్టపడతానని తల్లిదండ్రులు అనుకుని వారిని చదివిస్తారు, పోషిస్తారు, వారిని పెద్దవాళ్ళుగా చేసి ప్రయోజకులు. ఎందుకంటే అది ఆసక్తితో వాళ్ళు చేస్తారు. చూడండి, మరి లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఆ విధంగా ఉంటే మనల్ని కన్న తండ్రి, హల్లెలూయా, యెహోవా దేవుడు, మన తండ్రి అయిన దేవుడికి ఇంకెంత గొప్పదైన ఆసక్తి ఉంటుంది చెప్పండి. ఆమేన్. గనుక ఈ దేవుని ఆసక్తి ఈ యొక్క 3 నెలల్లో మీ జీవితంలో గొప్పదైనటువంటి టర్న్ అరౌండ్ జరగబోతా ఉంది. ఆమేన్. ఈ 3 monthsలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసం ఉంచగలరు, ఎంతమంది బిడ్డలైతే నమ్మగలరు, ఎంతమంది బిడ్డలైతే ఆసక్తి వాగ్దాన్ని పొందుకో, మీ అందరి జీవితాలలో దేవుడు గొప్పదైన కార్యముని విడుదల చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఐ రిసీవ్ ఇట్. వాక్యం దేవుడు నాకు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషమైందండి. హల్లెలూయా. గనక చూడండి, ఇక అక్కడ ఏం చెప్తా ఉన్నాడు హిజ్కియాతో అంటే, అయ్యా శత్రువు వచ్చాడు, ఈ రాజ్యం చుట్టూ ముట్టడి వేశాడు, ఏది జరగనివ్వటం లేదంటున్నాడు, బాంబులు ప్రయోగిస్తాడు, లేదంటే బాణాలు వేస్తాడేమో, ఇంకేదో జరుగుతుందేమో, నాకు ఏం జరుగుతుంది ప్రభువా, నేను ఏ విధంగా బ్రతకగలను, ఏం చేయగలనంటే దేవుడు హిజ్కియా ప్రార్థనకి జవాబుగా ఏం చెప్తున్నాడో తెలుసా అండి? శత్రువు గురించి మాట్లాడటం లేదు దేవుడు. హల్లెలూయా. అంటే మీనింగ్ ఏంటి అంటే నీ శత్రువుని చూడకు, నువ్వు నీ ప్రాబ్లంని చూడొద్దు, యేసయ్య పలికిన మాటని వినాలి. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే శత్రువు ఉండని, రాజ్యము చుట్టూ ముట్టడి వేయని, లేదంటే నీకు వాటరు బంద్ చేయని, లేదంటే ఇంకేదన్నా చేయని, నువ్వు మొదటి సంవత్సరంలో పంట వేస్తావు, రెండవ సంవత్సరంలో పంట తింటావు, మూడవ సంవత్సరంలో గొప్పదైనటువంటి పైరు నువ్వు అనుభవిస్తావు. ఇక దేవుడి యొక్క కృప, దేవుడి ఆసక్తి దాన్ని నెరవేరుస్తుంది. నీవు శేషించి ఉంటే గొప్పదైన జనాంగంగా మార్చబడతావు. నువ్వు అక్కడ నుండి తప్పించుకున్నా కూడా నువ్వు గొప్పవాడవుగా మార్చబడతావు. అంటే శత్రువుతో నీకు సంబంధం లేదు. ఆమె నీలో ఉన్న దేవుడు, హల్లెలూయా, అన్ని నామముల కంటే పైనామమైన దేవుడు యేసు ప్రభు అనేటటువంటి దేవుడు. ఆమేన్. గనక ఈ యొక్క మాటను బట్టి ఈరోజు నువ్వు ప్రభువా, ఈ పరిస్థితి ఏది మారినా, ఏ విధమైనటువంటి లాక్డౌన్ అయినా, ఏ విధమైనటువంటి మార్కెట్ డౌన్ అయినా, ఏ పరిస్థితి నా ముందు కనబడుతున్న ఈ రోగము నన్ను విడిచిపోలేదు అని డాక్టర్లు చెబుతున్నా అది ఖచ్చితంగా యేసయ్య నామములో పారిపోతుంది. ఆమేన్. ఎందుకంటే దేవుని ఆసక్తి, హల్లెలూయా, దేవుని ఆసక్తి దాన్ని నెరవేర్చబోతుంది. ఆమేన్. గనుక ఈ వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే తెలియదండి, కానీ తప్పకుండా ఈ వాక్యం మీ అందరి జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. గనుక అనేకులు చూడండి, మనము వస్త్రధారణను బట్టి కాదండి, హృదయాంతరంగంలో మార్పును బట్టి మనము వాక్యం వినాలి. ఒక స్త్రీ మాట్లాడుతుందంటే అనేకులు రిలీజియస్గా మాట్లాడతారు, కానీ
దేవుని హృదయముతో మీరు ఆలోచిస్తే గనక, దేవుని మాట గనక మీరు ఆలోచిస్తే, దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి ఆ స్త్రీని కానీ మీరు గమనిస్తే, లేదంటే ఆ పురుషుని మీరు గమనిస్తే, గొప్పదిన అద్భుతాలు మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. చూడండి, మనము ప్రవక్తకు ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రవక్త ఫలం పోగొట్టుకోనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. కనుక మనం అందరం సహోదరులం. ఆమేన్. ఐక్యత కలిగి ఉండట ఎంత మనోహరం అని దేవుని వాక్యంలో ఉంది. కనుక ఒకరిని ఒకరిని చూసినప్పుడు ఎంతో గొప్పదైనటువంటి ఎంకరేజ్మెంట్ ప్రతి ఒక్కరికి కలగాల. ఆమెన్. గనుక ఈ వాక్యం మిమ్మల్ని దీవించిందని నమ్ముతున్నాను. నమ్మిన వారైతే ఆమెనండి టైప్ చేయాలండి దయచేసి. ఆమె నాకేదో వ్యూ వస్తుందని కాదు, పరలోకం నుండి నా వ్యూ ఉందండి. హల్లెలూయా. గనుక ఏది అవసరం లేదు, దేవుని కృప ఉంటే ప్రతి ఒక్కరు అద్భుతాలు చేస్తారు. చూడండి, ఈరోజు మనమైతే రేపు ఇంకొక సహోదరి, రేపు ఇంకొక సహోదరుడు, మనమందరం సహోదరులం, మనమందరము యేసయ్య ద్వారా పంపబడిన వాళ్ళం. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళంగా వచ్చాం. కాబట్టి ఒకరిని కాదు, మనం ఒకరినొకరిని చూస్తూ ఒకరొకరు ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ దేవుని కృపా వాక్యముని ప్రకటించాలి. యేసయ్య నామాన్ని మన జీవితాలలో, మన కుటుంబాలలో, సంఘాల్లో గణపరచాలి. ఆమేన్. చూడండి, ఇంకొక స్త్రీని చూసి లేదంటే పురుషుని చూసి అది తప్పు అని అనుకుంటే ఆ యొక్క టాలెంట్ లేదంటే ఆ యొక్క వరము, ఆ యొక్క బోధించే తత్వం నీలో లేదు గనక అవతలి వాళ్ళు నీకు చెడ్డగా కనిపిస్తారు. దయచేసి గమనించాలి. కనుక యేసయ్యా ఇదిగో ఆ వాక్కు నాకు కూడా ఇవ్వండి అంటే దేవుడు తప్పకుండా, ఒకరికి ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చే దేవుడు. ఒకరికి ఐశ్వర్యం ఇచ్చినప్పుడు వారిని చూసి అదే వీరు ఐశ్వర్యవంతులుగా మార్చబడ్డారు అనకూడదు. ప్రభు నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు యేసయ్యా, ఐశ్వర్యం నాకెప్పుడు ఇస్తావని అడగాల. ఆమెన్. అటువంటి ఫెయిత్ రివార్డ్ చేయబడుతుంది దేవుని సన్నిధిలో. ఆమెన్. ఇది ఒక తాలపు చెవండి, గమనించాలి. ప్రార్థించేవారు నిజముగా ప్రార్థించాలి. ఆమెన్. కనుక ఈ యొక్క హిజ్కియా జీవితంలో జరిగించబడిన గొప్ప అద్భుతం, యెహోవా దేవుడి యొక్క ఆసక్తి ఆయన జీవితంలో, ఆ రాజ్యం పట్ల, ఆయన జీవితం పట్ల గొప్పదైన శక్తిని విడుదల చేసి దేవదూతని విడుదల చేసింది. ఆమెన్. హిజ్కియా యొక్క ప్రార్థన ఎవరిని విడుదల చేసిందో తెలుసా అండి? ఒక దేవదూతని పరలోకంని విడుదల చేసింది. ఏం జరిగింది? ఒక రాత్రిలో 180,000 మంది అష్షూరు సైనికులు చనిపోయారు మార్నింగ్ లేసేవరకు. నీ ప్రార్థన, హల్లెలూయా, నీ ప్రార్థన పరలోకం నుండి దేవదూతలను విడుదల చేయునుగాక. ఆమె. నీ ప్రార్థన అంత శక్తివంతమైనది. నువ్వు విశ్వాసము కలిగి ఎవరిని చూడక, ఎవరిని బట్టి కాదు, నీవు ప్రార్థించు. నీ కోసం, నీ పక్షముగా, హల్లెలూయా, నీ కొరకు నీ దేవుడైన యెహోవా నీ యొక్క దేవదూతను విడుదల చేస్తూ ఉన్నాడు. నీ శత్రువు పట్ల గొప్ప విజయం దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క సీజన్లో ఈ యొక్క ప్రార్థనను ఎవరు మర్చిపోవద్దండి. ఈ 3 నెలల్లో గొప్పదైనటువంటి విజయం మీకు లభించబోతుంది. ట్రస్ట్ గాడ్. హల్లెలూయా. నమ్ముదాం, ఒక్కసారి నమ్ముదాం. యేసయ్యా నా జీవితంలో ఈ కార్యము జరిగించేసయ్యా అని నువ్వు అదే ప్రార్థన ప్రతిరోజు ప్రార్థించు. గొప్ప కార్యాలు నీవు చూస్తావు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల. హల్లెలూయా. ఒక మాట ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా వందనాలు. కృపగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. హల్లెలూయా లార్డ్. అల్ఫా ఒమేగా, ఆది అంతమైన గొప్ప తండ్రి, నీ కృపకై మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హిజ్కియా జీవితం పట్ల మీ యొక్క ఆసక్తి ఏ విధంగా మీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చిందో దేవా, ఈరోజు నిన్ను నమ్ముకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ఎక్కడెక్కడి నుండి చూస్తున్నప్పటికీ వారి కష్టం, నష్టం, బాధ, వేదన, దుఃఖము, కన్నీరు, వ్యాధి, లేమి, హల్లెలూయా, వివాహము కానితనము ప్రభా, ఒంటరితనము లార్డ్ ఫాదర్, విడనాడబడినటువంటి తనం ప్రభా, ఇదిగో తండ్రి, ప్రతి పరిస్థితిని నుండి నీ బిడ్డలను దేవా నీ ఆసక్తితో నీ బిడ్డలు బయటికి రప్పిస్తున్నారని విశ్వసిస్తా ఉన్న శత్రుబలం అంతటి పైన నీ బిడ్డలకు అధికారము కలిగిలాగిన ప్రార్థించు వారిగా నిలబెట్టండి ప్రభా. ఇంకా నీ వాక్యాన్ని నమ్మి, ఇంకా నీ అందు నిరీక్షించి గొప్ప విజయాన్ని పొందుకొనిలాగిన ఫాదర్ గాడ్, హల్లెలూయా, నీ బిడ్డలను ఆశీర్వదించమని, కృపలతో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. అందరి పట్ల ఇట్టి కృపను నిలబెట్టిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో, హల్లెలూయా, నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము యేసయ్యా. Amen, amen, amen. Hallelujah. God bless you all. Praise the Lord.